హాయ్ గాయ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కార్తికేయ మిర్యాల. గాయ్స్, ఇది మన మలేషియాలో సెకండ్ వీడియో అండ్ ఇది కౌలాలంపూర్ టౌన్ అనమాట. కౌలాలంపూర్ టౌన్ నుంచి సిటీ నుంచి మేము 400 కిలోమీటర్స్ దూరంలో ఒక సిటీకి వెళ్ళామన్నమాట. ఒక షిప్ యార్డ్ ఉంటుంది, డాక్ యార్డ్. అక్కడ నుంచి మేము లంకావి ఐలాండ్ కోసం వెళ్ళటం కోసం అని బయలుదేరామన్నమాట బస్సులో. అక్కడ బస్సు అనమాట. ఇది ఒక 4 అవర్స్ జర్నీ అనుకోండి. 400 కిలోమీటర్స్ అంటే అదే 5 అవర్స్ అంత పట్టిందిలే. 5 అవర్స్ పట్టింది. సిటీ చూడండి గాయస్, ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉంటుందో. మొత్తం గ్రీనరీ అండ్ ట్రాఫిక్ అయితే నేను పెద్దగా లేదు. ట్రాఫిక్ అయితే సిటీస్లో ఎక్కడ లేదు, చాలా పల్సగా ఉంది. హైవేస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇది హైవేనే. ఇది హైవేకి అంత అట్లా కనిపించేంత దూరంలో ఉన్నాయి ఏమన్నా బిల్డింగ్స్ కానీ షాప్స్ కానీ. దాదాపు ఒక 100-200 మీటర్స్ అవతలే ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ ఏవైనా హైవేలకి. అదొకటి నోటీస్ చేశాను నేను. బిల్డింగ్స్ అయితే ఇక 100-110 ఆ రేంజ్లో కట్టారు. పెద్ద పెద్ద కొండల మీద కూడా 100 అంతస్తులు అపార్ట్మెంట్లు నిర్మించారు. అదొకటి ఆశ్చర్యం అనిపించింది నాకు. గెంటింగ్ ఐలాండ్ అని ఒకటి ఉంది. ఆ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అది దానిలో కేబుల్ కార్ కూడా ఉంది అక్కడికి. చాలా 10,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది అది సిటీ, మామూలుగా సముద్ర మట్టానికి. దాని మీద ఒక పెద్ద క్యాసినో, పెద్ద ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి. దానికి కేబుల్ కార్స్ పెట్టారన్నమాట. అయితే నా దురదృష్టం ఏంటంటే నా ఫోన్లో మెమరీ నిండిపోయి నేను అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. అది చాలా అందమైన లొకేషన్ అది. ఆ కొండ మీద కూడా వీళ్ళు 110 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కట్టారు. చాలా అద్భుతం అనిపించింది. ఆ టెక్నాలజీని మన తిరుపతి కొండ మీద కూడా ఉపయోగిస్తే మనం నెల ముందు రూములు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక ఇప్పుడు మనం తిరుపతిలో రూములు బుక్ చేయాలంటే నెల. ఇదిగో చూడండి గాయస్, ఈ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి. ఎత్తు మొత్తం 100-110. మేము కౌలాలంపూర్లో బికెట్ బింతంగ్ అనే మెయిన్ సిటీ, అక్కడ 60 అంతస్తులో రూమ్ దొరికింది మాకు. అండ్ గెంటింగ్ ఐలాండ్లో కూడా అంతే, దాదాపు 40 అంతస్తులు దొరికింది. ఈ బిల్డింగ్స్ అన్నీ హోటల్స్లా కూడా యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనకు ఒక హాలు, ఒక బెడ్రూము, అదే సర్వీస్ అపార్ట్మెంట్స్ లాగా ఉపయోగిస్తున్నారు అనమాట. ఒక హాలు, ఒక బెడ్రూము, బాత్రూంలో కొన్నింట్లో 2 ఉంటున్నాయి, కొన్నింట్లో 1 ఉంటుంది. అది అట్లా అద్భుతంగా అనిపించింది నాకు. ఆ రూమ్లు అయితే చాలా చీప్లో ఉన్నాయి. 2,000-2,500 పెడితే అద్భుతమైన రూమ్లు అనమాట. 5 మెంబర్స్ 6 మెంబర్స్ హ్యాపీగా ఉండొచ్చు అందులో. చాలా బాగా అనిపించింది. బస్సు జర్నీ అంతా మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడో ఎక్కినట్టున్నాం మేము. 1 గంటకు అట్లా వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. చాలా లాంగ్ కానీ అదే 400 కిలోమీటర్స్. రోడ్స్ కూడా బాగున్నాయి. ఈయన బస్సు ఏమంత బాగా ఫాస్ట్గా నడిపలేదు వీడు. అంతకన్నా ఫాస్ట్గా నడిపించినా ఏం వెళ్తాంలే కానీ. సో సిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. కౌలాలంపూర్ సిటీ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే మన భారతీయులకి వీసా కూడా ఫ్రీ ఇప్పుడు ప్రస్తుతానికైతే. 1 సంవత్సరం నుంచి పెట్టారు మొన్న ఈ మధ్య. లాస్ట్ మే నెల నుంచి అనుకుంటా పెట్టింది. పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి పెట్టారు అనుకుంటా. వీసా ఫ్రీ చేశారు. అది గైస్, ఇది విషయం. సిటీ అయితే చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మళ్ళీ కొద్దిలాగా కార్లో ట్రావెల్ చేసాం. ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయన కార్లో డ్రాప్ చేశారు బస్ స్టాండ్కి. అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కామన్నమాట. గైస్, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కొంతమందికి, నలుగురికన్నా షేర్ చేయండి మీకు నచ్చితే. అండ్ అడుక్కుంటున్నా అనుకోవద్దు, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పదు కదా మరి, మీరు
చూడటం వల్ల ఏం ఉపయోగం ఉండదన్నమాట. లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే ఖచ్చితంగా మాకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. యూట్యూబ్ కూడా మా వీడియోలని ఎక్కువ లైక్లు ఎక్కువ కామెంట్లు వస్తే ఇంకా కొంతమంది రికమెండ్ చేస్తుందన్నమాట. సో అందుకోసం అనమాట. ఇంకా మంచి మంచి వేరే కంట్రీస్ కూడా ప్లాన్ చేశాను. అవన్నీ వీడియోలు వస్తాయి బ్యాక్ టు బ్యాక్. అండ్ మీరైతే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ గైస్ ప్లీజ్. అదనమాట విషయం. సిటీ అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. చాలా ఈజీ. ఇప్పుడు మన వాళ్ళు ట్రావెల్ చేయడానికి పెద్దగా బడ్జెట్లో హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఒక 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 25 నుంచి 30,000లో టికెట్స్ అయిపోతాయి. అండ్ రూమ్స్ అంటే మనకి నైట్కి మనకి తక్కువలో కూడా దొరుకుతాయి అక్కడ. ఒక 1000 రూమ్ 1200, 1300, 1500 కూడా రూమ్స్ దొరుకుతాయి అక్కడ. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అక్కడ, లోకల్ ఫుడ్. అండ్ అక్కడ బఫే లంచ్ అలా డిన్నరు చాలా బాగుంటుంది. అన్ని రకాల మటన్ కర్రీ కూడా మనలాగే వండుతున్నారు వాళ్ళు మలేషియాలో. ఎక్కువ మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ. మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నాయి. కాస్త ఎతకాలి ఓపిక చేసుకొని. అదనమాట. బుకెట్ బింతాంగ్ అని అది మెయిన్ సిటీ, మెయిన్ టూరిస్ట్ అంటే మెయిన్ సిటీ అనమాట. ఈ బోట్ జర్నీ ఏంటంటే మేము అక్కడ ఏంటంటే ఒక మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అని ఒకటి ఉందన్నమాట. ఆ ఐలాండ్కి వెళ్ళాము. ఇది లంకావీ ఐలాండ్లోనే గాయస్ ఇది. కాకపోతే ఈ క్లిప్పు ఇందులో పడిపోయింది. అందులో వేరే లంకావి వీడియోలో పెట్టాల్సింది ఇందులో పెట్టాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఈ ట్రిప్పు. ఇది సముద్రం మీద చాలా బాగున్నాయి. మనం గద్దలను ఇండియాలో చూడలేకపోతున్నాం. గద్దలు అసలు అంతరించిపోయినాయి పక్షి జాతి. కానీ అక్కడ ఒక ఐలాండ్లో మొత్తం అసలు మన కాకులు మందలు ఉన్నట్టే ఉన్నాయి అక్కడ. మనం అక్కడికి తీసుకెళ్ళి బోట్ ఆపి మనం వాటికి ఫుడ్ పెట్టి, ఆ ఫుడ్ పెడితే అవి వచ్చి తింటున్నాయి అనమాట. అట్లా వాటర్లో అట్ట వేయంగానే టక్మంట వచ్చి తన్నుకొని తినేస్తున్నాయి. అదొకటి చూపించారు మాకు అక్కడ. చాలా బాగా అనిపించింది. నిజంగా మన ఇండియాలో అయితే అదే ఈగల్ అయితే మనకి అంతరించిపోయిందనే చెప్పాలి. అందుకనే వాళ్ళు అక్కడ ఆ ఈగల్ బొమ్మను పెట్టారు, చాలా పెద్దది లంకావీ ఐలాండ్లో. సో ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళందరూ లోకల్సే, చైనా వాళ్ళు అనుకుంటా. మలేషియా అదే కోలంపూర్ సిటీ నుంచి కొంతమంది వచ్చారు మళ్ళీ. అండ్ చైనా వాళ్ళు ఉన్నారు కొద్దిమంది, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు, అందరూ చదువుకునే స్టూడెంట్స్ అంట యూనివర్సిటీలో. వాళ్ళు వచ్చారు మాతో పాటు. మేము ఒక ముగ్గురు, వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. ఆ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది మాకు, సరదాగా. అండ్ ఐలాండ్ అంతా చాలా బాగుంటుంది. ముస్లిం కంట్రీ అయినా సరే చాలా అంతా ఫ్రీడమ్ బాగానే ఉంది. టూరిజంకి బాగానే ఎంకరేజ్మెంట్ ఉంది అక్కడ. చాలా బాగా అనిపించింది మాకు ఆ ట్రిప్ అంతా. అండ్ గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్ ప్లీజ్. అది నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. అండ్ ఈ ఐలాండ్లో అయితే మనం ఒక 2 days సరిపడా ఉన్నాయి డెస్టినేషన్స్. అద్భుతమైన బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ. ఐలాండ్ సిటీలు అంటేనే చాలా అందంగా ఉంటాయని అర్థం అనమాట. చుట్టూ గ్రీనరీ, కొండలు, అండ్ కిందంతా పచ్చగా కార్పెట్ వేసినట్టు చాలా అందంగా ఉంటుంది. ఈ ఐలాండ్లో ఏంటంటే నేను బ్యాంకాక్లో కూడా చూశాను. బ్యాంకాక్లో కూడా ఈ ఈ ఐలాండ్స్లో పెద్ద పెద్ద సముద్రంలో ఉన్నాయి కొండలు, పెద్ద పెద్ద కొండలు సముద్రం లోపల. అదొకటి ఆశ్చర్యకరమైన విషయం అనమాట. అండ్ ఇక్కడ కూడా ఈ వాటర్ ఒక కలరు టైప్లో ఉన్నాయి. మన అన్ని సముద్రాలలో కాకుండా ఇది కొద్దిగా మట్టి రంగులో ఉన్నాయి నీళ్ళు, ఎందుకన్నా మరి. ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది. నైట్ లైఫ్ కూడా ఇక్కడ బాగుంటుంది. అండ్ పబ్స్ అవన్నీ చాలా బాగుంటాయి నైట్ లైఫ్. అండ్
ఒక 2 డేస్ అయితే స్పెండ్ చేయొచ్చు. అన్ని బీచ్ వ్యూలోనే ఉంటాయి రెస్టారెంట్లు, హోటల్స్ అన్నీ బీచ్ వ్యూలోనే తీసుకోవచ్చు సరదాగా. ఫ్లైట్ ఉంది ఇక్కడికి కొల్లంపూర్ నుంచి. మేము వెళ్ళేటప్పుడు బోట్లో వెళ్ళాము, వచ్చేటప్పుడు ఫ్లైట్కి వచ్చాము. ఎక్స్పీరియన్స్ అయ్యాము. అన్ని రూట్లో జర్నీలు, ఎయిర్వేలో జర్నీ చేసాము, వాటర్లో జర్నీ చేసాము, అండ్ రోడ్డు మీద కూడా జర్నీ చేసాము అనమాట. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాము కొంత దూరం, 400 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఒక 3 అవర్స్ బోట్ జర్నీ. అక్కడి నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ మేము ఫ్లైట్లో వచ్చామన్నమాట. అది గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.